ముందే క్యాన్సిల్ చేస్తే అది 28లోనే అంటే ముందస్తు ఎన్నికలు అంటే వాళ్ళని పాలన రద్దు చేయాలి, వాళ్ళ చేత రాజీనామాలు చేయించాలి లేదా రద్దు చేయాలి. అట్లా చేయడానికి వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండొచ్చని కానీ మిగతా రాష్ట్రాల్లో ఒప్పుకోరు కదా. ఇప్పుడు బెంగాలు, తమిళనాడు, లేకపోతే జార్ఖండ్ ఇట్లాంటి వాళ్ళు ఒప్పుకోరు కదా. యాక్చువల్గా వాళ్ళు చూస్తే 7-8 రాష్ట్రాలకు మించి లేవు బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలు. కాంగ్రెస్ రాష్ట్రాలు 3, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. 2028కి వచ్చేటికి ఆ రెండిట్లో కూడా బీజేపీ వచ్చే పరిస్థితి కనబడుతుంది. తెలంగాణను అది కూడా సరే, తెలంగాణ వస్తలేదు తెలియదు కానీ కర్ణాటక వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది, హిమాచల్ ప్రదేశ్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఒకటే ఉంటుంది. ఈ లోపం కూడా గెలుచుకునే పరిస్థితి ఉందా లేదా అన్నది కూడా డౌటే కాంగ్రెస్కి. అలాంటి సిచ్యువేషన్లో ఈ మిగతా ప్రాంతీయ పార్టీలను ఒప్పించగలిగితే పని అయిపోతుంది అనుకుంటే ముందస్తు వదులుకుంటారా వీళ్ళు అనేది సందేహం. బేసిక్ వాళ్ళు కోర్టుకు వెళ్తే ఏమవుతుంది అనేది సందేహం. పుల్లా కమిషన్ అంటాం అట్లాంటి వాళ్ళకి అక్కర్లేదు అంటున్నారు. ఇది ఇక్కడతో అయిపోదు, న్యాయ ప్రక్రియ దాకా వెళ్తుంది. ఎవడన్నా అట్లాగా ఓకే చేస్తే ముందు అసలు ఇప్పుడు జేపీసీకి వచ్చింది జాయింట్ పార్లమెంట్గా, అది సభలో పెడతారు. ఆ తర్వాత బిల్లు మీద చర్చ జరగాలి. మళ్ళీ వీళ్ళందరూ కేకలు, అరుపులు, రాజ్యాంగాన్ని అపాస్యం చేస్తున్నారంటాం, ఈ గోలంతా నడుస్తుంది. అయినా కూడా పెట్టి 2/3 మెజార్టీతో ఆమోదించాలా, హాఫ్ మెజార్టీ చాలా? ఇదో సందేహం. హాఫ్ మెజార్టీతో చాలంటే ఓకే, 2/3 అంటే పోల్ మేనేజ్మెంట్ ఇదంతా జరగాలి.